Hi everyone, welcome to GS and JS Education channel. ఈరోజు SSC CGL 9th September 2024 ఫస్ట్ షిఫ్ట్న వచ్చిన పేపర్ రీజనింగ్ పార్ట్ 2 7th క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివైడ్ ఆర్ ఇంటర్చేంజ్డ్. క్వశ్చన్ ఏమంటున్నారంటే ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయ్యాయి, ఇంటూ బై అనేవి ఇంటర్చేంజ్ అయ్యాయి. క్వశ్చన్ 5 - 4 డివైడ్ బై 9 ప్లస్ 80 ఇంటూ 10 ఈక్వల్ టు వాట్. ఇట్లా ఇచ్చింది డైరెక్ట్ చేయకూడదు, వాటిని ఇంటర్చేంజ్ చేసి చేయాలి. మనకి ఈ క్వశ్చన్ ఇచ్చారు, మైనస్ దగ్గర మనం ప్లస్ రాసుకోవాలి, ఇంటర్చేంజ్ అన్నారు కాబట్టి. 5 + 4 ఇక్కడ డివైడ్ ఉంది, దీన్ని మనం ఇంటూ రాసుకోవాలి. 9 ప్లస్ దగ్గర మైనస్ రాసుకోవాలి. 80 ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి డివైడ్ రాసుకోవాలి. 10 ఇక్కడ ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్ ఆఫ్ డివైడ్. సో ఇక్కడ డివిజన్ ఉంది. 80 డివైడ్ బై 10 ఎంత అవుతుంది? ఇక్కడ 8 అవుతుంది, -8 అవుతుంది ఇది. ఆ తర్వాత ఇంటూ చేయాలి. 4 × 9 = 36. ఇక్కడ 5 + 4 5 ఇది అయిపోయింది. 4 × 9 = 36. 5 + 36 - 8 which is equal to 5 + 36 41. 41 - 8 is equal to 33. So answer 33. Answer is option A, 33. Next question. Select the option that represents the letters that when placed from left to right in the blanks below will complete the letter series. ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఈ బ్లాంక్స్లో మనం లెటర్స్ని ఫిల్ చేసి కంప్లీట్ సిరీస్ని కనుగొనాలి. మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక లెటర్స్ ఇచ్చారు, ఈ సిరీస్ ఇచ్చారు. లాస్ట్లో మనకి PQS రావాలి. ఇక్కడ QS వచ్చింది. సో ఇంకో ఏం వస్తుంది లెటర్? ఇక్కడ P వస్తుంది. ఇక్కడ అంటే 5 లెటర్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 లెటర్స్, 6 సిరీస్ తీసుకుందాం. ఇక్కడ మనకి S వచ్చింది, Q వచ్చింది, మళ్ళీ రిమైనింగ్ P ఉంది కాబట్టి P రాసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ L, సో ఇక్కడ L వచ్చింది. ఇక్కడ సెకండ్ లెటర్ K ఉంది, సో ఇక్కడ K వచ్చింది. LK సిరీస్ వచ్చింది. LK ఏమిటి ఆ సిరీస్? LK PP QS. అయితే ఓకే, K తర్వాత LK అయిపోయింది, PP అయిపోయింది, QS ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది. నెక్స్ట్ Lతో స్టార్ట్ అవుతుందిగా, LKP. P తర్వాత P, తర్వాత Q తర్వాత S వస్తుంది, ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది. నెక్స్ట్ L ఉంది, తర్వాత K వచ్చింది, తర్వాత PP QS. మనకి ఏమొచ్చింది ఈ బ్రాకెట్లలో అంటే ఖాళీలలో ఏమొచ్చింది మనకి? KP LP QL PS KP. ఇది ఎక్కడుందో చూసుకుందాం, అదే ఆన్సర్ అవుతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ KP LP QL PS KP. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The position of how many letters will remain unchanged if each of the letters in the word nightmares is rearranged in the English alphabetical order from left to right? ఆప్షన్స్ 1 3 2 4. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నైట్మేర్స్ ఇచ్చారు, దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏ లెటర్స్ అనేవి సేమ్ వచ్చాయి అని అడుగుతున్నారు. నైట్మేర్స్ అనే వర్డ్ మనకి ఇచ్చారు, మనము ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే ABC అలా రాయాలి. ఫస్ట్ ఏముంది? ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ వచ్చింది, ఏ. నెక్స్ట్ BCD లేదు, E ఉంది, E. నెక్స్ట్ F లేదు, G ఉంది, G. H ఉంది, I ఉందా? లేదు.
ఐ ఉంది, ఐ. జే లేదు, కే లేదు, ఎల్ లేదు, ఎం ఉంది, ఎం. ఎన్ కూడా ఉంది, ఎన్. ఓపి క్యూ కూడా లేదు, ఆర్. ఎస్ ఉంది, ఎస్. టీ ఉందా, టీ ఉంది. సో మనకి ఏమి సేమ్ వచ్చాయని అడుగుతున్నారు, సేమ్ ఎన్ని వచ్చినాయి అని అడుగుతున్నారు. ఇక్కడ జీజీ ఒకటి వచ్చింది, జీజీ ఒకటి వచ్చింది, హెచ్హెచ్ ఒకటి వచ్చింది, హెచ్హెచ్ ఒకటి వచ్చింది, ఇంకా ఎం ఒకటి వచ్చింది, ఆర్ ఒకటి వచ్చింది. మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 వచ్చినాయి. మనకి సేమ్ లెటర్స్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. సో ఆప్షన్ డి 4 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఒక సిరీస్ ఇచ్చారు, ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్లో ఉన్న ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఇచ్చారు, మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నవి. దీన్ని నెంబర్ వైకి 25 అవుతుంది, జెడ్కి 26 అవుతుంది. ఫస్ట్ ఇది ఒకటి తీసుకుందాం, వైకి 25, ఇక్కడ క్యూకి 17 వస్తుంది, ఎంకి 13 వస్తుంది, ఐకి 9 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే వీటి మధ్య డిఫరెన్స్ అనేది 4 ఉంది. 25 17 25 17 13 9, దీనికి డిఫరెన్స్ 4, దీనికి డిఫరెన్స్ 4. అప్పుడు దీనికి డిఫరెన్స్ కూడా 4 ఉండాలి కదా. అప్పుడు ఏమవుతుంది? 25 - 4 21 అంటే యూ వస్తుంది. సో ఫస్ట్ వన్ మనకి యూ వచ్చింది. నెక్స్ట్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ జెడ్ 26, జెడ్ అనేది 26, టీ అనేది 20 అవుతుంది, ఇక్కడ క్యూ అనేది 17 అవుతుంది, ఇక్కడ ఎన్ అనేది 14 అవుతుంది. అంటే మనకి ఏమేమి వచ్చినాయి? 26 ఒకటి, ఇక్కడ సమ్ ప్లేస్ ఖాళీ, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 20 17 14, అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. దీని మధ్య డిఫరెన్స్ 3 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ కూడా 3 రావాలి, అంటే 23 అంటే డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ యూ 21, ఇక్కడ 21, ఇక్కడ క్యూ 17, ఇక్కడ ఓ 15, ఇక్కడ ఎం 13. సో మనకి ఏమేమి వచ్చినాయి? ఇక్కడ 21 ఒకటి వచ్చింది, అండ్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 17 ఒకటి వచ్చింది, 15 13. వీటి మధ్య గ్యాప్ మనకి ఏమొస్తుంది? 2 వస్తుంది, 2 వస్తుంది, అంటే ఇక్కడ 19, అంటే ఇక్కడ ఎస్ వస్తుంది, ఎస్ 19. నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూ 23, ఇక్కడ గ్యాప్ యూ 21 టీ 20, ఎస్ 19, ఇక్కడ ఒక్కటే గ్యాప్ ఉంది, 23 22 వి వస్తుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏముందంటే UWSV. మనకు వచ్చిన ఆన్సర్ UWSV, ఆప్షన్ ఏ UWSV. నెక్స్ట్ క్వశ్చన్, select the correct mirror image of the given figure when the mirror is placed at MN as shown. ఒక మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు, మిర్రర్ MN ఇచ్చారు, దాని యొక్క ఇమేజ్ ఏమొస్తుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో చూసినట్లయితే ఇచ్చారు ఐ ఫస్ట్, ఇట్లా అన్నిట్లో సేమ్ ఉన్నాయి, కానీ జీ అనేది యాస్టీజ్గా ఇచ్చారు ఇక్కడ ఈ రెండిట్లో. సో ఇది రాదు, జీ అనేది రివర్స్లో ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ రాంగ్ అయినాయి. నెక్స్ట్ బి చూసినట్లయితే బి అనేది డి అవుతుంది, ఇక్కడ బి ఇచ్చారు, సో ఇది కూడా రాంగ్, ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ టైం సేవింగ్, ఇలా టైం సేవ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ హాల్లో. ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నేమ్ ఈజ్ రిటర్న్ యాజ్ FNBO.
and nano is written as POBO. How will nail be written in that language? Options MGOB, MGBO, MJBO, MOJB, MOBJ. మనం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్. మనకి నేమ్ని FNBO లాగా ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే పక్క పక్కన ఆల్ఫాబెట్స్ కనబడుతున్నాయి. ఈకి ఎఫ్ వస్తుంది, అంటే E5 F6 కదా, అప్పుడు ఇది +1 అయింది. నెక్స్ట్ ఎన్ అనేది 14, ఓ అనేది 15, సో దీనికి ఇది అవుతుంది. ఇంకా ఎం అంటే 13, ఎన్ అంటే 14, సో ఎంకి ఎన్ అవుతుంది. ఏకి బి, అంటే ఒక్కొక్కటి +1 చేశారు, అంటే ఇటు బ్యాక్ సైడ్ నుంచి ఇటు వచ్చారు, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చారు. ఓకే, ఈకి ఎఫ్, ఎంకి ఎన్, ఏకి బి, ఎన్కి ఓ. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి ఇటు వచ్చారు, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చారు. ఇక్కడ కూడా సేమ్, ఎన్కి ఓ, ఎన్ఓ, నెక్స్ట్ ఏ బి, ఎన్ఓ, ఓకి ఓ తర్వాత పి, ఇట్లా సేమ్ అదేవిధంగా ఎన్కి ఓ వస్తుంది, లాస్ట్ ఓ వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిది ఇక్కడ వస్తుంది, ఏకి బి వస్తుంది, ఏకి బి వస్తుంది. అండ్ తర్వాత దీని ఐ 9 కదా, 9, 10 అంటే జే వస్తుంది, ఎల్కి ఎం వస్తుంది, మనకి ఏమొచ్చింది MJBO. సో ఆన్సర్ MJBO. సో మనకి దీని ఆన్సర్ MJBO. ఆప్షన్ బి MJBO. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.